ఆగండి ఆగండి, భూమి కొండమ్మ ఆగండి. అక్కడి నుంచి మా నాన్నమ్మ చూస్తోంది, అందుకే నేను బ్రతిమాలుతున్నట్టు నటిస్తున్నాను. నిజానికి నిన్ను కొట్టించింది నేనే. మీరస్సలు ఆగకండి. మూసుకొని ఏడ్చుకుంటూ కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోండి. సిగ్గు ఎగ్గు ఉంటే మళ్ళీ మా విరాట్ సార్తో కలిసి తిరగకండే. ముఖ్యంగా నీకు చెప్తున్నాను భూమి, చికెన్ బిర్యానీ కోసం, ఐస్ క్రీమ్ కోసం ఏ మగాడితో పడితే ఆ మగాడితో వెళ్ళిపోకు. అందరూ విరాట్ సార్లా ఉండరు, కొందరు నిన్ను కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు. అయినా పర్వాలేదనుకుంటే అది నీ ఇష్టం. ఒక్క సెంపు దెబ్బ కొడితే 32 పళ్ళు రాలిపోతాయి. పడేసి తొక్కితే గొంతులోంచి లివరు, కిడ్నీలు కూడా బయటకొస్తాయి. చాకు తీసుకొని తోలు వల్చి సెప్పులు కొట్టించుకొని మరి ఆ సెప్పుతోనే కొట్టగలనే. ఏమనుకున్నావే? నన్ను తలుసుకుంటే నువ్వేమైపోతావే? ఒసే నందిక, నిన్ను ఆ తారని కుక్కను కొట్టినట్టు కొట్టాలే. నీకు దానికి గుండు కొట్టించి గాడిద మీద ఎక్కించాలే. మా భూమిని కొట్టించినందుకు నిన్ను దాన్ని ఎప్పటికైనా దెబ్బ కొట్టి తీరుతామే. అంతేకాదు కొండమ్మ, దీని ఏసాలన్నీ బయటెట్టడానికి పోలీసులు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. అది బయటపడ్డ రోజు దీని బతికేమైపోతూ దేనికే తెలియడం లేదు. పాపం, అడుక్కు తింటా అన్నా ఎవరు చిల్లరయ్యరే. అప్పుడు కోడి బిర్యానీ కోసం, ఐస్ క్రీమ్ కోసం నువ్వు విరాట్ సార్ వెనకాల కుక్కల తోక ఊపుకుంటూ తిరగాల. చాలు, చాలా ఎక్కువ మాట్లాడారు. మీకు సంగతి తెలుసా? 14వ తేదీ ఉదయం 11 గంటలకి రాజా రావ్ బహదూర్ వారి కళ్యాణ మండపంలో స్వామీజీ ఆశీస్సులతో, పెద్దలందరి దీవెనలతో నాకు విరాట్ సార్కి ఎంగేజ్మెంట్ జరగబోతోంది తెలుసా? ఇప్పుడే స్వామీజీ దగ్గరికి వెళ్ళి ముహూర్తాలు పెట్టించుకుని వస్తున్నాం. పెద్ద మనసుతో నన్ను ఆశీర్వదించి అస్తమిస్తున్న సూర్యుడి వైపు పాడేరుంటుంది. పాత పాటేదన్నా పాడుకుంటూ అలా వెళ్ళిపోండి ప్లీజ్, వెళ్ళిపో. నాను ఉదయిస్తున్న సూర్యుడి వైపే వస్తా. విరాట్ సారి హృదయాన్ని తట్టి లేపుతా. నీతో ఎంగేజ్మెంట్ అయ్యేలోపు నిన్ను చీత్తు అనేలా చేస్తా. ఆ తర్వాత మే వద్దు భూమి, అన్నీ ఇంటే ఈ ఇన్నే గుండాకి చచ్చిపోతుంది. మోసుకొని మాతో సంతోషంగా రావి పంది. క్షమించండి అమ్మగారు. కొందరు డబ్బులోనే పుట్టి డబ్బులోనే పెరిగిన నాలాంటి వాళ్ళని కూడా సమానంగా చూస్తారు మీలాగా. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
సీన్ చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,